సహాయం చేయడం విషయంలో కూడా ఎప్పుడు ముందుండారు అన్నింటిలోనూ. సో ఆయన దగ్గర నటనతో పాటుగా వ్యక్తిగా కూడా ఎలా బతకాలో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ తెలుగు భాష అన్నా తెలుగు వారన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నేను కలుస్తూ ఉండేవాడిని. బట్ ఇవాళ వారింటికి ఇలా రావడం చాలా చాలా బాధాకరం. భగవంతుడు వారి ఆత్మకి శాంతికి చేకూర్చాలని మనస్ఫూర్తిగా చాలా బాధాకరం. గత అనేక సంవత్సరాల నుంచి కూడా సినీ రంగమే కాకుండా మా అందరు కూడా సుపరిచితులే కాకుండా మంచి స్నేహితుడు. చిత్రసీమ పరిశ్రమలో తనకంటూ స్థానం ఏర్పరచుకొని ఈరోజు మనందరికీ దూరం కావడం దురదృష్టకరం. ఏదైనా వారి మనశ్శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా మనశ్శాంతి ఉండాలని భగవంతుడు కోరుకుందాం. సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా వారు రానిచ్చి మా అటువంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నా మేయర్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ వారు ప్రచారం చేయడం, మృదు స్వభావి, మంచి భాష ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే వినలేని ప్రేమ ఆ విధంగా చేసిన వ్యక్తి మనందరి దూరం అవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు మహానటుడు, మామూలు నటుడు కాదు.